ఒక్కసారి తలుచుకోండి, ఈ ప్రభుత్వాన్ని మార్చకుంటే ఈ ప్రభుత్వమే తిరిగి వస్తే మీకు 3 నెలలకు ఒక్కసారి కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. నేనే ఆదర్శం, నేనే ఉదాహరణ. ఆ రోజు సమావేశం జరిగింది సీఎంఓ ఆఫీస్ లో. వినాలే, టీవీలు చూసేటువంటి సోషల్ మీడియా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించండి. నేను చెప్పే మాటలు వినండి. ఆ రోజు ముఖ్యమంత్రి పిలిచిండు ఉద్యోగ సంఘం నాయకులను పిలిచి బెదిరించిండు ముఖ్యమంత్రి. మీరు ఉద్యోగులతో మాట్లాడాలి, ఉద్యోగులు పెరియాలి, నయాన్న భయాన్న ఒప్పియాలి. తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి నుంచి 3 నెలలకోసారి 4 నెలలకోసారి జీతాలు ఇస్తా, 3 నెలలకోసారి 4 నెలలకోసారి పెన్షన్లు ఇస్తా. ఏ ఉద్యోగుడు రోడ్డు దిగకి ఆందోళన చేస్తే మీదే బాధ్యత, అందరినీ సర్వీస్ నుంచి రిమోట్ చేసి పడేస్తా అని చెప్పి ఉద్యోగ సంఘం నాయకులు బెదిరిస్తే ఒక ఉద్యోగ సంఘం నాయకుడు బయటకు వచ్చి నాకు ఫోన్ చేసిండన్న, సార్ మమ్మల్ని బెదిరించిండు, ప్రతి భవన్ నుంచి బెదిరించిండు, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తాడట, ఎవరు రోడ్డుకి ఆందోళన చేద్దట, మీరొక్కసారి మాట్లాడండి సార్ అంటే కరెక్ట్ విత్ ఇన్ ½ an hour లో మాట్లాడానన్నా. ఏ కేసీఆర్, ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుంటే బిడ్డ నీ ప్రగతి బోనస్ తెచ్చుకొని నేనేస్తా, నీ గల్ల బట్టి ఎట్లా జీతాలు ఇవ్వో నేను ప్రశ్నిస్తా అని చెప్పిన తర్వాత అన్న ఫస్ట్ నాడు జీతాలు ఇస్తున్నాడు. 15th నాడు కూడా కేవలం భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ ఇస్తా జీతాలు లేవన్నా. అరే జీతాలు లేవన్నా, అరే జీతాలు పక్కన పెట్టన్నా. ఒక్కొక్కరి పేరు ఇక్కడ ఇంతమంది ఉన్నారన్నా. మీ ఒక్కొక్కరి పేరు మీద 1,20,000 అప్పు చేసిండన్నా. ఎంత? మీ మీద కాదన్నా, పుట్టబోయే పిల్లల పేరు 1,20,000 అప్పు చేసిండన్నా. ఎవరు కట్టాలన్నా పైసలు చెప్పు? ఎక్కడ చేస్తారన్నా? జీతాలు ఇవ్వాలంటే భూములు అమ్మాలి, జీతాలు ఇవ్వాలంటే బెడ్ షాపులు పెట్టాలి, జీతాలు ఇవ్వాలంటే ఇలా మద్యం షాపులో టెండర్లు పెట్టాలన్నా. ఉన్న భూములు అమ్మేసిందిగా. మరి అడిగిన కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి మళ్ళీ అయితే అంటున్నావు కదా, మరి జీతాలు ఎట్టిస్తావు చెప్పు? పాకిస్తాన్ ముద్ద కొడతావు, బంగ్లాదేశ్ ముద్ద కొడతావు, నీ అయ్యిస్తాడని తాతిస్తాడా అని అడిగిన. సమాధానం లేదు. కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయితే మీ 1,20,000కు మళ్ళా డబ్బులే 2,40,000 అప్పుకి ఆరేంటి ఎవరు కట్టారు? లాస్ట్కు మన ఆస్తులు, సొంత ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వస్తుందన్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోరన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీ కూడా ఎవరిని వచ్చింది, మన వాళ్ళు వచ్చిందన్నా. మీరు ఇక్కడ యుద్ధం చేసి రాలేదా? మీరు జై తెలంగాణ అన్నారా లేదా? కోనప్ప నా కోనప్ప ఇంట్లో ఉన్నాడు కోనప్ప. ఇలా మీరు ఉద్యోగం చేస్తే ఇలా మన తెలంగాణ వచ్చింది. పేదోళ్ళు కష్టపడ్డారన్నా, ఆ రోజు మా మున్నూరు కాపు సంఘం ఫోన్ చేసింది. ఇక్కడ వచ్చి నాకు మున్నూరు కాపు సంఘం ఫోన్ చేసి, బండి సంజయ్ నువ్వు మా కులపోనివి, నువ్వు ఒక్కసారి సిరిపూర్ కాగజ్ నగర్ రా, నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి, మేము మున్నూరు కాపు సంఘం యుద్ధం చేస్తున్నాం, ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం, నువ్వు వచ్చి మా కోసం యుద్ధం చేయాలంటే ఆ రోజు సిరిపూర్ కరీంనగర్ బయలుదేరుతుంటే నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన కరీంనగర్ లా.